హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అలాగే ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను. నాకు ఇండోర్ ప్లాంట్స్ పెంచడం అన్నా అవుట్డోర్ ప్లాంట్స్ పెంచడం అన్నా చాలా ఇష్టమండి. ప్లాంట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటానని. నేను ఈవినింగ్ టైం అయితే ఎక్కువగా ప్లాంట్స్ దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. గ్రీన్ అంటే మనకి ఎక్కడైనా గ్రీనరీగా ప్లాంట్స్ ఎక్కువగా ఉన్న చోట టైం స్పెండ్ చేస్తే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ రిలాక్స్గా అనిపిస్తుంది. నేను ఎక్కువగా ఈవినింగ్ టైం అయితే బాల్కనీలో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో పనులు అనేవి మొత్తం కంప్లీట్ చేసుకొని కొంచెం రిలాక్స్గా కూర్చొని టీ తాగుతాను. ఆ తర్వాత ప్లాంట్స్ అయితే కేర్ తీసుకుంటూ ఉంటాను. ప్లాంట్స్కి డైలీ వాటర్ పోస్తూ ఉంటాను. ఆ వాటర్ పోసేటప్పుడే ఏమైనా ఎండిపోయిన ఆకులు కానీ ఇంకా అలాగే మట్టి మీద ఏమైనా చెత్త ఉంటే అవన్నీ తీసేస్తాను. మనం ప్లాంట్స్ దగ్గర ఎంత కేర్ తీసుకుంటే ప్లాంట్స్ అనేటివి అంత బాగా గ్రోత్ ఉంటాయి. నేను ఎక్కువగా ప్లాంట్స్ అంటే మరీ ఎక్కువగా పెంచట్లేదు. పామ్ ప్లాంట్స్ అండ్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా పెంచుతూ ఉంటాను. అండ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా పెంచుతూ ఉంటాను. వాటికి అంతగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఈవినింగ్ టైం అయితే ఎక్కువగా ఇంట్లో పనులు ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అయితే వాటర్ బాటిల్స్ ఫిలప్ చేస్తూ ఉంటాను. మాకు ఈ అపార్ట్మెంట్స్లో ఏంటంటే మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి అయితే వాటర్ వస్తాయి, మంచి వాటరు. అవి కొంచెం అంటే మాకు అవి అలవాటు లేవు, ప్యూరిఫై వాటర్ అలవాటు అయిపోయింది. ఇంకా అందుకనే ఈ ఇంటికి వచ్చిన రీసెంట్గానే మేము ప్యూరిఫై కూడా తీసుకున్నాము. ఇంకా డైలీ ఈవినింగ్ అయితే వాటర్ బాటిల్స్ అన్నీ ఫిలప్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. అంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. నేను తప్ప మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్రిడ్జ్ వాటరే తాగుతూ ఉంటారండి, కూలింగ్ వాటర్. నేను చాలా వీడియోస్లో లివింగ్ రూమ్ అండ్ అలాగే కిచెన్ తప్ప నేను ఇంకా ఏ రూమ్స్ అయితే మీ అందరితో ఎక్కువగా చూపించలేదు వీడియోస్లో. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మొత్తం 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది ఇంకో బెడ్రూమ్. ఇక్కడ అమ్మమ్మ వచ్చినప్పుడు, అన్నయ్య వీళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా వస్తే ఈ మంచం మీద పడుకుంటూ ఉంటారు. లివింగ్ రూమ్లో సోఫా కొనకముందు అయితే ఈ మంచం ఉండేది. ఈ మంచంనే నేను లివింగ్ రూమ్లో ఇలా నీట్గా సర్దేసి పిల్లోస్ ఇవన్నీ అరేంజ్ చేసి నీట్గా ఉంచేదాన్ని. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ మంచం మీద కూర్చునేవారు. బట్ సోఫా సెట్ కొన్న తర్వాత ఇంకా ఈ మంచం అనేది వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసాము. రీసెంట్గా అంటే అమ్మమ్మ వస్తుంది పెన్షన్ కానీ, ఇంక అమ్మమ్మ వస్తే ఒక 2-3 డేస్ మా దగ్గరే ఉంటుంది. ఇంకా అమ్మమ్మ వస్తుంది కదా అని అయితే రూమ్ అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసి అయితే ఇంకా మంచం అనేది రెడీ చేసి పెడుతున్నాను. అమ్మమ్మ వచ్చేసరికి నీట్గా కనిపించాలి ఇల్లు అనేది. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే పన్నీర్ కర్రీ అండ్ అలాగే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను పన్నీర్ కర్రీ అయితే ఇలా చేస్తాను. ముందుకైతే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అండ్ అలాగే టమాటా ముక్కలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగాక తీసేసుకొని అదే కళాయిలో ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ మనం కట్ చేసుకుంటాం కదా, పన్నీర్ పీసెస్ అనేటివి అందులో వేసుకొని పన్నీర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ మరీ ఎక్కువగా ఆయిల్ వేయట్లేదు. నేను ఆయిల్ చాలా అంటే చాలా తక్కువగానే యూస్ చేస్తాను. చాలామంది పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పన్నీర్ అనేది ఆయిల్లో ఫ్రై చేయరు, ఎవరిష్టం వాళ్ళది. బట్ పన్నీర్ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీకు టైం ఉంటే పన్నీర్ పీసెస్కి మసాలా పట్టించి ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ టైం సరిపోవట్లేదు, అందుకని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీరు ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఉంటే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. మేము మసాలా అంతగా యూస్ చేయం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు వేయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అంటే ఆనియన్స్ అండ్ అలాగే టమాటా పీసెస్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని మనకి పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. మీరు పన్నీర్ పీసెస్కి మసాలా పట్టించాలని చెప్పాను కదా, అప్పుడు మీరు ఉప్పు పసుపు ఎక్కువగా వేస్తే ఇప్పుడు కొంచెం తగ్గించుకోవాలి. నేను అక్కడ వేయలేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం అనేది నేను ఇక్కడ చాలా తక్కువగానే వేస్తున్నాను. మేము కారం ఎక్కువగా తింటాము. నేను పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను కాబట్టి కారం అనేది చాలా అంటే చాలా తగ్గించాను. మీ ఇంట్లో కాజు ఉంటే మనము ఆనియన్స్ అండ్ అలాగే టమాటాలు అంటే ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలాంటప్పుడు కాజు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఆ బ్యాటర్ అనేది ఇందులో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. పెరుగు అనేది ఆప్షనల్ మాత్రమే, అది మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. పెరుగు వేస్తే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే ఎక్కువగా అనిపిస్తుంది, చాలా థిక్గా ఉంటుంది గ్రేవీ వచ్చేసి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి పెరుగు వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకూడదు. మనకి పెరుగు నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ అంతా కొంచెం బాయిల్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఎప్పుడు ప్రిపేర్ చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ అంటే మాడకుండా అండ్ అలాగే తొందరగా కుక్ అవుతూ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే పచ్చివాసన అలానే ఉండిపోయి
తొందరగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగోదు. అందుకని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫైనల్గా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండ్ అలాగే మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ కొత్తిమీర అవి యూజ్ చేయట్లేదు, ఓన్లీ కస్తూరి మేతి గరం మసాలా యాడ్ చేశాను. ఫైనల్గా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను చపాతీలు ప్రిపేర్ చేసేటప్పుడు కింద అయితే పేపర్ కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ వేస్తాను. ఎందుకంటే మనకి గోధుమ పిండి అనేది మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మీద మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, చాలా పెద్ద టైం అయితే ఉంటుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకొని ఆ తర్వాత చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒకప్పుడు నేను ఏం చేసేదానంటే అన్ని చపాతీలు ఒకేసారి ప్రిపేర్ చేసి ఆ తర్వాత కాల్చేదాన్ని చపాతీలు. అలా టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా మా పిన్ అయితే చెప్పింది, ఒక పక్క చపాతీలు చేస్తూ ఒక పక్క చపాతీలు అనేటివి కాలిస్తే నీకు టైం సేవ్ అవుతుంది, తొందరగా పని అయిపోతుందని. అప్పటి నుంచి నేను ఇలానే అలవాటు చేసుకున్నాను. వెంటనే కాల్ చేస్తున్నాను. దానివల్ల చపాతీలు అనేటివి చాలా మెత్తగా ఉంటాయి. చపాతీలు అనేటివి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి ఆ తర్వాత చపాతీలు కాలిస్తే దానివల్ల చపాతీలు చాలా గట్టిగా ఉంటాయి. లేకపోతే చపాతీలు చేసేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే మనకు తొందరగా పని అవుతుంది. ఇంట్లో ఎవరు లేరు, ఒక్కోలే ఉండేటప్పుడు ఇలా పక్కనే చపాతీలు ప్రిపేర్ చేసి అంటే వెంటనే ఒక పక్క చేసి ఒక పక్క కాల్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ అలాగే అంటే మనకి చపాతీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. కొంచెం కష్టంగానే ఉంటుంది, అలవాటైపోతే చాలా ఈజీ ప్రాసెస్గా ఫీల్ అవుతారు. నేను స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించింది. ఒక పక్క మాడిపోతాయి చపాతీలు, ఒక పక్క ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. అలా అలవాటు చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. నాకు స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, నేను ఏ పనైనా కొంచెం చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నాను. మనకి చపాతీలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా చపాతీ అంటే మనకి గోధుమ పిండి అనేది మొత్తము ఆ క్లాత్ మీద పడిపోతుంది కదా, క్లాత్ అయినా పేపర్ అయినా. ఆ పౌడర్ అనేది అంతే, ఆ పిండి అనేది తీసేసి మనం యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బయట పడేయాలంటే బయట పడేయచ్చు. బట్ కిచెన్ కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా ఉంటుంది, మళ్ళీ మీరు క్లీన్ చేసే పని ఏమి ఉండదు. మేమైతే ఎక్కువగా చపాతీలతో అయితే పన్నీర్ కర్రీ, టమాటా కర్రీ అండ్ అలాగే పూరీ కూర ఉంటుంది కదా, మనకి బొంబాయి చట్నీ అంటాము, అవి ఎక్కువగా తింటూ ఉంటాము. ఇంకా ఏ కర్రీస్ అంతగా తినము. చపాతీ చేసామంటే కంపల్సరీగా టమాటా, ఆలూ కర్రీ, పూరీ కర్రీ అండ్ అలాగే పన్నీర్ కర్రీ కంపల్సరీ. అంటే ఏవైనా వాటిలో ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేశాను. అండ్ డైలీ చపాతీలు తినము, వీక్లీ వన్స్ అయినా 2 వీక్స్ ఒకసారి అని చపాతీ కంపల్సరీగా తింటాము. మా ఇంట్లో చపాతీ లవర్స్ ఎక్కువగా ఉన్నారు. నేను కూడా చపాతీలు ఎక్కువగానే తింటాను. చపాతీ ఎక్కువ తింటే వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి, చాలా దాహం వేస్తుంది కదా. ఫైనల్గా డిన్నర్ కోసం అయితే చపాతీ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. మీలో ఎంతమంది చపాతీస్తో ఏ కర్రీస్ తింటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా వీడియోస్ అనేటివి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.